ప్రైజ్ ద లార్డ్. మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మనకున్న సమస్యలను బట్టి మనము మనుషుల్ని ఆశ్రయించడానికి మనం ఎప్పుడు రెడీగా ఉంటాము. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా? మనకి ఉన్న సమస్యలను బట్టి మనము భార్యనో భర్తనో మన పై అధికారినో ఎవరో ఒకరిని మనము ఇమ్మీడియట్ గా ఆశ్రయించడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉంటాము. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో ఆయన గొప్ప ఆశీర్వాదాలను మన కోసం దాచి ఉంచాడు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడా లేదా? మనుషుల యొక్క సహాయం మనం కోరుకోవడం వ్యర్థం. మనుషులు మనల్ని దృష్టిస్తారో లేదో దేవుడు మనల్ని దృష్టిస్తాడు. ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని దృష్టిస్తాడు. మన యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, ఆకాశము యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఈ సృష్టి నాది, నా హస్తకృత్యములు వంటి ఇలాంటి మీరు నాకు కట్టనుద్దేశించిన ఇల్లు నాకు ఏ పాటిది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నారు. ఆయన సృష్టి ఇదంతా. ఆయన సృష్టించిన సృష్టిలో మనం ఆయనకి ఏమి ఇవ్వగలము, ఏమి చేయగలము? ఇవన్నీ నా హస్తకృత్యములు అంటున్నారు. ఆయనకు కావాల్సింది రెండు క్యారెక్టర్స్. అది మనము 2వ వచనంలో చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన ఎవరిని దృష్టించుచున్నాడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో. దీన మనస్సు కలిగి నలిగిన హృదయంతో ఆయన మాట వినుచు, ఆయన మాటకు వణుకుచు, భయము భక్తి. కొంతమందికి భక్తి ఉంటది కానీ దేవుని భయం ఉండదు. భయము భక్తి రెండు ఉండాలి. అంటే భయము లేకపోతే అది భక్తి ఉన్నప్పటికీ కూడా దేవుని భయం అనేది, ఒబీడియన్స్ అనేది చాలా ముఖ్యము. ఎవరైతే దీన మనస్సు కలిగి నలిగిన హృదయంతో ఆయన వాక్యం చదువుతూ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయన ఆనుకొని జీవిస్తారో, ఆయనని ఆశ్రయిస్తామో, ఆయన దృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. ఇశ్రాయేలీయులు 400 years వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు కఠినమైన శిక్షలతో వారు యెహోవాకు మొర్రపెట్టగా, వారు దేవుణ్ణి ఆశ్రయించారు. వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని దృష్టించాడు. దేవుడు వారిని దృష్టించి అక్కడి నుంచి దేవునికి తప్ప ఎవ్వరికి సాధ్యం కాదు. దేవుడే ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించడానికి దేవుని వల్ల మాత్రమే సాధ్యమైంది. దేవుడు వారిని దృష్టించాడు. సారా గర్భంలో 90 సంవత్సరాలలో సారా గర్భాన్ని తెరిచిన దేవుడు మన సమస్యలను కూడా విడిపించి మనకు కూడా ఆయన మార్గాన్ని తెరుస్తాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీ సమస్యల్ని నా సమస్యల్ని కూడా ఆయన చీల్చివేసి, ఎలా అయితే మధ్య దారిలో చక్కటి మార్గం ఏర్పరిచి సేఫ్ గా నడిపించాడు, అలాగే మన సమస్యలన్నిటిని చీల్చివేసి చక్కటి మార్గమును ఆయన ఏర్పాటు చేసి మనందరినీ సేఫ్ గా ఆయన గమ్యానికి నడిపించడానికి ఎప్పుడు మనతో కూడా ఉన్నాడు. ఇంకా ఆయనకి ఏ రిసోర్సెస్ అవసరం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయనకి గాలి అవసరం లేదు, వర్షం అవసరం లేదు. కానీ మనలో ఎప్పుడు మన కుటుంబము మనము ఎప్పుడు నిండుకొని సమృద్ధి గల ఆశీర్వాదములతో నిండుకొని ఉంటాము. గాలియే ఆయన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండునని మన 2వ రాజులు 3వ అధ్యాయం 17వ వచనంలో మనము చదివినట్టు, దేవుని వాగ్దానం బట్టి ఆయనకి ఏ రిసోర్సెస్ అవసరం లేదు. మనకి క్వాలిఫికేషన్ ఉంటేనే నాకు ఈ జాబ్ వస్తుంది, నాకు ఫలానా క్వాలిటీ ఉంటేనే నాకు ఇది దక్కుతుంది అనడానికి లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటే ఆయనకి ఏ రిసోర్సెస్ కూడా ఆయనకి అవసరం లేదు. ఆయనకి గాలి వర్షం ఆయనకి ఏది లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన సమృద్ధిగా మన కుటుంబాలను మనల్ని ఆయన నింపడానికి, ఆయన దీవెనలతో నింపడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని ఆశ్రయిస్తే ఆయన ఎల్లప్పుడు మన మీద ఆయన దృష్టి ఉంచి మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.